నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆపరేషన్ మహాదేవ్. ఈ ఆపరేషన్ మహాదేవ్ మన భారత్ చేపట్టింది. చాలా సక్సెస్ఫుల్గా సాగిందని చెప్పాలి. ఇంకా ప్రస్తుతం ఈ వీడియో చేసే సమయానికి ఇంకా ఆపరేషన్ మహాదేవ్ సాగుతోంది. ఏమిటి ఆపరేషన్ మహాదేవ్ అనే బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు ఆపరేషన్ మహాదేవ్లో 3 టెర్రరిస్టులు హతమయ్యారు అని చెప్పి. అసలు ఏంటి ఆపరేషన్ మహాదేవ్ అండ్ ఎవరి కోసం ఏమిటి అనేది ఒక చిన్న వీడియో ద్వారా మనం ఎక్కువ లెంత్ లేకుండా చిన్న వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుందాం. ఖచ్చితంగా ఇది మనం అందరం చూడాల్సిన అంశం, వినాల్సిన అంశం. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. మన మిగతా తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఆపరేషన్ మహాదేవ్, ఇందులో ఇటు ఇండియన్ ఆర్మీ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ జవాన్లు 3 కూడా, అంటే ఈ 3 దళాలు కూడా సంయుక్తంగా చేసిన ఆపరేషన్ ఇది. ముఖ్యంగా పెహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో ఏప్రిల్ 22, 26 మందిని మన భారతీయుల్ని కోల్పోయాం. ఒక నేపాలీ సిటిజన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఇది మన భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే అనే అనుకోవాలి. ఆ రోజు ఏప్రిల్ 22, 2025 పెహల్గామ్ అటాక్. సో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పెహల్గామ్ ఈ అటాక్ ఏదైతే జరిగిందో ఇది చాలా దారుణం. సో దాన్ని గుర్తు చేసుకుంటూనే మనము రోజులు గడుపుతూనే ఉన్నాం ఇప్పటికీ కూడా. అందులో దాదాపు 5 నుంచి 7 టెర్రరిస్టులు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు డైరెక్ట్గా లష్కరే తైబాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్లాన్ వేశారు. అండ్ పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కూడా వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ కూడా మనం విన్నాం. మరేంటి దాని తర్వాత అంటే మే 7 నుంచి 10 వరకు మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం పార్లమెంట్లో కూడా దీని గురించి డిస్కషన్ జరుగుతోంది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దాని గురించి మాట్లాడడం జరిగింది. నేను ఒక మరో వీడియోలో కూడా రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. వీలైతే ఆ వీడియో కూడా ఫాలో చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రభ వ్యూవర్స్కి నేను కోరుకునేది ఏంటంటే, మనము ఎన్ని రకాలుగా విడిపోయి ఉన్న భారతదేశంలో మనం ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రం ఒక భారతీయుడిగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. సో ఖచ్చితంగా ఈ వీడియోను చూడండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో ఆపరేషన్ మహాదేవ్, ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీస్ కూడా సంయుక్తంగా దీన్ని ఆపరేట్ చేశారు. 3 టెర్రరిస్టులను హతమార్చారు. సో ఆ 3 టెర్రరిస్టులలో ముఖ్యంగా ఒకడికి మాత్రం డైరెక్ట్ లింక్ ఉంది పెహల్గామ్ అటాక్లో. మిగతా 2కి కూడా లింక్ ఉండొచ్చు అని అన్నారు. బట్ దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ పూర్తిగా రాలేదు. వాళ్ళ 3 పేర్లు కూడా ఉన్నాయి. సో నిజానికి మనము మన గొప్పవాళ్ల పేర్లు గుర్తుపెట్టుకోవాల్సింది పోయి ఈ టెర్రరిస్టుల పేర్లను గుర్తుపెట్టుకోలేక మనం ఇట్లా చూసి చెప్పాల్సి వస్తుంది. కానీ బట్ ఆ 3 పేర్లు కనుక ఒక్కసారి చూసినట్లయితే యాసిర్ అని ఒకడు, సులేమాన్ అని ఇంకొకడు, అబూ హంసా అని ఇంకొకడు. సో మొత్తానికి ఈ 3 కూడా హతమయ్యారు. అందులో ముఖ్యంగా హసీం మూసా అని లష్కరే తోయిబా కమాండర్ ఒక అతను ఉన్నాడు, అతను హతమయ్యాడు. సో ఏదేమైనప్పటికీ వీళ్ళ పేర్లు మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము, ఆ దౌర్భాగ్యం మనకు లేదు. కానీ నిజానికి 3 చనిపోయారు. ఆ 3లో ఇది ఎలా జరిగింది మరి ఈ ఆపరేషన్ అనే విషయానికి వస్తే, నిజానికి చాలా తెలివిగా 14 రోజులు ఈ 3 బెటాలియన్లు కూడా, అంటే ఈ 3 ఫోర్సెస్ కూడా, ఆర్మీ, సిఆర్పిఎఫ్ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు, వీళ్ళు సంయుక్తంగా దీని గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే ఒక 2 days బ్యాక్ వీళ్ళకి ఒక క్లూ దొరికింది. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లోని ఒకానొక ప్రాంతంలో, దాచిగామ్ ఫారెస్ట్ అనే ప్రాంతంలో, ఆ అడవుల్లో వీళ్లకు ఒక సిగ్నల్ దొరికింది. సిగ్నల్తో పాటు దాన్ని వెరిఫై చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు. వెళ్తే అక్కడ లోకల్గా ఉన్న గిరిజనులు, మిగతా అక్కడ ప్రాంతీయ వాసులు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళకి. ఏదో కదలిక జరుగుతోంది ఈ అడవిలో అనే ఇన్ఫర్మేషన్ రావడం. అండ్ వాళ్ళు అక్కడ ఆ 3 టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూటిలైజ్ చేసిన ఆ సిగ్నల్స్ కానీ, ఆ వాళ్ళ యొక్క చేతిలో ఉన్న ఎక్విప్మెంట్ కానీ, అది కూడా ఒక క్లూగా మారింది. వెంటనే ఈ ఫోర్సులు కూడా రంగంలోకి దిగి 2 రోజులు స్టడీ చేశారు. చేస్తే ఖచ్చితంగా ఆ లొకాలిటీలో ఒక 3 తలదాచుకున్నారు అనే విషయం వాళ్ళకు బోధపడింది. వెంటనే వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా వీళ్ళు డైరెక్ట్ ఓ తొర్రలో, వాళ్ళు ఎక్కడో చెట్ల తొర్రల్లో దాక్కొని వాళ్ళక్కడ హ్యాపీగా వండుకొని తినే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మొత్తానికి అక్కడే ఉంటున్నారు. కొన్ని యుటెన్సిల్స్ అంటే పాత్రలు కూడా దొరికాయి మనకి.
తర్వాత AK-47లు దొరికాయి, గ్రెనేడ్లు కూడా దొరికాయి. సో అక్కడ వాళ్ళు తిష్ట వేసుకొని ఉన్నారు ఆ ముగ్గురు. డైరెక్ట్ ఈ ఫోర్సెస్ వెళ్ళాయి, ఆ ముగ్గురిని కూడా మట్టుబెట్టేశాయి. చాలా సింపుల్గా, ప్లాన్డ్గా, పకడ్బందీగా జరిగిన ఆపరేషనే ఈ ఆపరేషన్ మహాదేవ్. అంటే మనం ఇక్కడ ఎందుకు ఇది అప్డేట్ కింద కాకుండా ఎందుకు దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేస్తూ మాట్లాడాల్సి వస్తుందంటే, నిజానికి ఆపరేషన్ సింధూర్ కూడా 22 నిమిషాలు మాత్రమే మనం టేకప్ చేసాం. కానీ ప్రెసిషన్ స్ట్రైక్స్ అన్నాం దాన్ని, సర్జికల్ స్ట్రైక్స్ కన్నా కూడా. అంటే అంత షార్ప్గా ఆ లొకాలిటీస్ని మనము చదువుకున్నాం. వెళ్ళి అర్ధరాత్రి ఆ చీకట్లో 1 గంటకు వెళ్ళి మనం అక్కడ ఆపరేషన్ సింధూర్ని టార్గెట్ ఓరియంటెడ్గా 9 లొకాలిటీస్ని రాజ్నాథ్ సింగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ 9 లొకాలిటీస్ని. సో వాటిని టార్గెట్ చేసి వచ్చాం. అంటే మనము చేయాల్సిన పనిని ఎంత శ్రద్ధగా మనం ప్లాన్ చేసుకున్నాం అనేది ఇక్కడ ఆపరేషన్ సింధూర్ కానీ ఆపరేషన్ మహాదేవ్ కానీ మనకు చెప్తోంది. సో ఈ ముగ్గురు హతమయ్యారు. వాళ్ళ బాడీస్ కూడా అఫ్కోర్స్ మనము యూట్యూబ్ వీడియోలో వాళ్ళ బాడీస్ని పూర్తిగా వేయలేము, బట్ మ్యాక్సిమం మీకు కవర్ అయ్యే విధంగా చెప్తూ ఉన్నాను మాట ద్వారానే. ఏదేమైనప్పటికీ ఇంకొక 5 నుంచి 7 ఉన్నారు, వాళ్ళ మీద కూడా రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ చెప్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆపరేషన్ మహాదేవ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ రకంగా మిగతా టెర్రరిస్టులను కూడా హతమార్చే ప్రయత్నం 100% జరుగుతుంది. భారత్ నుదుటన ఆపరేషన్ సింధూర్ మళ్ళీ తిలకం దిద్దితే ఈ ఆపరేషన్ మహాదేవ్ శత్రు శేషం లేకుండా కూడా మట్టుబెట్టే ప్రయత్నం చేస్తుంది. సో మీరేమంటారు ఈ ఆపరేషన్ మహాదేవ్ విషయంలో? ఇలాంటి ఆపరేషన్స్ ఎన్నో భారతదేశం చేపట్టగలదు. మన సత్తా కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఏ దేశం కూడా పల్లెత్తు మాట అనే పరిస్థితి లేకుండా ముఖ్యంగా పాకిస్తాన్ తోకముడిచింది. అండ్ ఆపరేషన్ మహాదేవ్లో అందరినీ మట్టుబెట్టే ప్రయత్నం ఇంకా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియోని ఇందాక నేను అన్నట్టుగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.